ప్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. దేవుడి వాక్యం నేర్చును గాక. ఆమేన్. భక్తుడు చెప్తున్నాడు, నేను సమస్తమును చేయగలను. నేను చేయలేదంటూ ఏం లేదు, నేను సమస్తము చేయగలుగుతాను అంటున్నాడు. ఎవరిని బట్టి చేయగలుగుతాను అంటున్నాడు? తన బలమును బట్టి, తన ధనమును బట్టి, తన జ్ఞానమును బట్టి, తనకున్న వాటిని బట్టి నేను చేయగలుగుతాను అని చెప్పట్లేదు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు మనల్ని బలపరిచే దేవుడు మనకు ఉన్నాడండి. మన దేవుడు మనల్ని కృంగదీసేవాడు కాదు, మన బలహీనతలు మనకు గుర్తు చేసేవాడు కాదు. మన బలహీనులమైనా కూడా ఆ బలహీనతలో దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలముని ఇచ్చి మనల్ని బలపరిచే దేవుడు అయినాడు. పౌలు భక్తుడు నన్ను బలపరిచిన దేవుని యందు నేను సమస్తమును చేయగలను అని చెప్తున్నాడు. మరి నేను మనల్ని బలపరిచే దేవుడు, సమస్తము అసాధ్యం లేకుండా సాధ్యంగా ఆయన చేయగలిగిన దేవుడు నన్ను మనల్ని బలపరుస్తుండగా నాకు చేత కాదు, నేను చేయలేను, ఇంకా నా వల్ల కాదు అనేవారంగా ఉంటున్నామా? పౌలు భక్తుడి వలె నన్ను బలపరచు దేవుని బట్టి, నన్ను బట్టి కాదు కానీ నన్ను బలపరిచే దేవుని బట్టి నేను కూడా సమస్తము చేయగలను చెప్పువారంగా ధైర్యంగా ముందుకెళ్తూ దేవుని యొక్క శక్తిని బలమును పొందుకొని అన్ని విషయాలు జయం పొందుతున్నాం. అటు రీతిగా దేవుడు తన బలము చేత, శక్తి చేత ప్రతి ఒక్కరిని కూడా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రియ పరలోక తండ్రి, ఒక ప్రార్థన లేపిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఏ విషయంలో బలహీనమని మాకు చేత కాదని కృంగిపోతున్నారు, నీ చేత బలపరచబడి అన్నిటిని కూడా సాధ్యపరచుకునే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.